హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గై. ఈరోజు అయితే మా ఆఫీస్లో ఈవెంట్ అవుతుందన్నమాట. దానికైతే నేను వెళ్తున్నాను. ఇయర్లీ వన్స్ అవుతుంది, అదైతే హార్లెంలో జరుగుతుంది. సో ఆ ఈవెంట్కి అయితే ఆఫీస్ వాళ్ళందరం వెళ్తున్నాం. కమ్ లెట్స్ గో. సో ఫైనలీ ఈవెంట్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. మేము ఉంటుంది న్యూ జెర్సీలో కాబట్టి న్యూయార్క్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ట్రైన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే. అలాంటిది హార్లెంకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టేసింది. అసలు కొంచెం లేట్ అయిపోయాము. కాకపోతే ఈవెంట్ అయితే అప్పటి వరకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పర్లేదు అనిపించింది. ఇంకా మిస్ అయిపోతామేమో అనుకున్నాం. బట్ ఫైనలీ బిఫోర్ టైం అయితే ఆఫ్టర్ టైం రీచ్ అయినా ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందే మేమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ మా కొలీగ్స్ కమ్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఫుల్ చిల్ అవుతున్నారు లాస్ట్లో కూర్చొని. అండ్ ఇక్కడ మా ఇంకో కొలీగ్ అయితే సిగ్గుపడుతున్నారు వీడియోలో రావడానికి. సో గైస్, గోడీ బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. న్యూయార్క్ సిటీ హౌస్ ఇందులో ఏమున్నాయి చూద్దాం. ఒక క్యాప్, ఒక థ్యాంక్ యూ నోట్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాం. మనం బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ ఆ లైన్ అంతా అయిపోయాక మాకైతే బ్రేక్ఫాస్ట్ దొరికింది. ఇక్కడైతే ప్యాన్ కేక్స్, సమ్ బ్రెడ్ స్టిక్స్, స్క్రాంబల్డ్ ఎగ్స్ అన్నీ పెట్టారు. అండ్ ఇండియన్ స్టైల్లోని యాక్చువల్లీ లంచ్లో పెట్టాల్సిన యాపిటైజర్ లాంటిది ఒక చికెన్ కబాబ్ది పెట్టారనమాట. అదైతే చాలా టేస్టీగా ఉన్నది. అదిగో ఇదే చికెన్ కబాబ్, ఒక ఇండియన్ స్టైల్ ఫుడ్ అనమాట ఇదొకటి. అండ్ మ్యాష్ పొటాటోస్, వీటి బదులు హ్యాష్ బ్రౌన్స్ బదులేమో వాళ్ళు పొటాటో కర్రీ లాగా ఉన్నది అదొకటి పెట్టారు. అండ్ తర్వాత అండ్ ఇలా మా కంపెనీ నేమ్తో ఒక కేక్ కూడా తెచ్చారనమాట. దెన్ డ్రింక్స్ కూడా పెట్టారు కొన్ని. ఇవి అయిపోయాక మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి స్పీచెస్ అయితే ఇచ్చారు. అండ్ ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా అయ్యాయి చాలా మంచిగా. ప్రెజెంటేషన్స్, టీమ్ వర్క్ వీటి కోసం మొత్తం మాట్లాడారు. సో ఈ ఈవెంట్ అయితే ఒక మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ ఒక 1 o'clock లోపు కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇక్కడైతే సర్దేస్తున్నారు వెళ్ళిపోవడానికి. నాకైతే ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కొంతసేపు వర్క్ చేసుకొని కొన్ని మీటింగ్స్ అయితే అటెండ్ అయ్యాను. అంటే ఓన్లీ మా లొకేషన్కే ఈ ఈవెంట్ కాబట్టి మా లొకేషన్ తప్ప మిగతా లొకేషన్స్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. సో కొన్ని మీటింగ్స్ అయితే అటెండ్ అయ్యి నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 5 o'clock అయిందనమాట. యాక్చువల్లీ ఈవెంట్ అయిపోయాక వెళ్ళిపోదాం అనుకున్నాను, ఎందుకంటే ఆ మూడ్లో ఉంటాం కాబట్టి. కాకపోతే చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.